అసలు ఇది న్యూస్ వామ్మో నా పేరు బయటికి వస్తే కేసీఆర్ సన్నిహితుల్లో ట్యాపింగ్ టెన్షన్ ప్రణీతరావు ఎంక్వైరీతో డిఫెన్స్ లోకి ఇప్పటికే వేర్వేరు కేసులతో సతమతం. కొత్తగా ఇది మెడకు చుట్టుకుంటే ఎలా, కొత్తగా ఇది కూడా మెడకు చుట్టుకుంటే ఎలా ఆందోళన బీఆర్ఎస్ పెద్దల సన్నిహితులు. పార్టీ వర్గాల్లోనూ జోరుగా చర్చలు. ప్రభుత్వం తదుపరి యాక్షన్ పైన ఉత్కంఠ. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు పైన సర్కార్ నజర్. నిన్న మొన్న నుంచి కూడా మనం మొత్తుకుంటున్నాం ఇది దొరుకుతారా అందరని. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తుండడం. కేసులో ప్రమేయం ఉన్న వారి పేర్లు బయటపడడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన మొదలైంది. తమ పేర్లు ఎక్కడ బయటపడతాయన్న గుబులు పార్టీ పెద్దలకు సన్నిహితంగా ఉన్న లీడర్లకు పట్టుకున్నది. అంటే ముఖ్యంగా కేసీఆర్ సన్నిహితులకు పెద్ద ఎత్తున వాళ్ళ మెడకు చుట్టుకునే అవకాశం అయితే కనబడుతూ ఉంది ఇక్కడ. సో ఇదే విషయంపై బీఆర్ఎస్ వర్గాల్లోనూ చర్చలు మొదలయ్యాయి. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే పోలీసులు ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్లు అనుమానం వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ప్రస్తుతం పోలీసుల అరెస్టులు మాత్రమే కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో రాజకీయ లీడర్ల అరెస్టులు ఉండొచ్చని ఊహాగాలు ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే గులాబీ పార్టీలో కీలక నేతలు జైలుకు వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. బీఆర్ఎస్ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చలు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఒకసారి 10th పేజ్ చూద్దాం. ఒకసారి దీని మీద చాలా పూర్తిగా మనం చదివితే చాలా విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా బలంగా ఉంది జరుగుతున్నది. పోలీసుల అరెస్టుల అనంతరం పొలిటికల్ లీడర్ల వరకు వస్తుందనే టాక్ ఉన్నది. మరి ఏ హోదాలో ఉన్న లీడర్ పై కేసు నమోదు చేస్తారనేది పార్టీలో ఆసక్తికరంగా మారింది. సో దీనిలో ఇటీవలే మాజీ ఎంపీ జోగిన్పల్లి సంతోష్రావుపై చీటింగ్ కేసు నమోదైంది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై రిటైర్డ్ జడ్జితో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సైతం సాగుతుండటంతో గులాబీ లీడర్లు తమ అనుచరుల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ఎవరు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఆ సమాచారం ఎవరికి ఇచ్చారు, పవర్ సెంటర్ కు దగ్గరగా ఉన్న లీడర్ల ఆదేశాల మేరకు ట్యాపింగ్ పాల్పడ్డారా అనే ప్రశ్నలకు క్లారిటీ వచ్చిన తర్వాత పొలిటికల్ లీడర్లపై కేసు నమోదు చేసే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. పెద్దలు అంటే ఎవరు? కేసీఆర్ సన్నిహితులే. ఫామ్ హౌస్ కేసు పైన సర్కారు వారాట. ఏది తెరపైకి ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ అంశం మళ్ళా వచ్చే అవకాశం కనబడుతుంది. అదంతా రోహిత్ రెడ్డి మెడకు చుట్టుకునే అవకాశం కనబడుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం లేపింది. కేంద్రంలో బీజేపీ లీడర్లు తమను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినట్టు ప్రలోభ పెట్టినట్లు నాటి ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో బీజేపీ ప్రతినిధులుగా వచ్చిన వారితో జరిగిన ఆడియో వీడియో సంభాషణలు పోలీసులకు అందజేశారు. రహస్యంగా కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులు ఆ సంభాషణ రికార్డ్ చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి అప్పుడు ఎవరు చెప్తే ఆ వ్యవహారం రికార్డ్ చేశారని కోణంలోనూ ప్రస్తుత ప్రభుత్వం ఆరాధిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సో మొయినాబాద్ అంశం కూడా తెరపైకి వస్తుంది కాబట్టి ఇది ఇంకా ఏ దారికి ఇస్తుందో అర్థం కాని పరిస్థితి. ఏ దారికి ఇస్తుందో కూడా చెప్పలేము. వాస్తవంగా చాలా పెద్ద అంశం ఇది. అండ్ నాకు తెలిసి అంటే మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఇంకోటో ఫస్ట్ అరెస్ట్ ఒక బిడ్డ ఇది లోపలన్నది, మిగిలిన మొత్తం ఫ్యామిలీని తీసి లోపలిస్తారు. అండ్ బయటికి కనిపించేటువంటి ఫ్యామిలీ కాదు, మనకు తెలియని బంధువు వర్గం, వాళ్ళ వెనకాలన్నటువంటి పిఏలు, గుర్తుపెట్టుకోండి పిఏలు దీంట్లో చాలా పాత్రలు పోషించారు. స్పెషల్గా కేటీఆర్ పిఏ పైన మొదటి నుంచి ఉన్నటువంటి ఆరోపణలు అందరికీ తెలుసు. అన్న తిరుపతి అన్న గుర్తుపెట్టుకో, కలుద్దాం తొందరలో.